అందరికీ నమస్కారం. ఎలాంటి కలలు మంచి ఫలితాలు వస్తాయి మరియు ఎలాంటి కలలు రాకూడదు? కలలు రావడం అనేది చాలా సహజమైన విషయం. ప్రతి ఒక్కరికి నిత్యం కలలు వస్తుంటాయి. వాటిల్లో కొన్ని పీడకలలు, ఇక కొందరికి భిన్న రకాల కలలు వస్తాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కనిపించినవి నిజం అయ్యే అవకాశాలు ఉంటాయని కొందరు చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఎలాంటి కలలు వస్తే అంటే కలలో ఏం చేస్తున్నట్లు కనిపిస్తే వేటిని మనం చూస్తే మంచిది, అలాగే ఎలాంటి కలలు వస్తే చెడు జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కలలో ఆవు కానీ దూడ కానీ కనిపిస్తే రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని నమ్మకం. అలాగే మీరు చేస్తున్న పనిలో విజయం సాధిస్తారు. ఇది చాలా శుభ పరిణామం అని చెప్పబడింది. అదే కలలో ఆవు చనిపోయినట్లు కల రావడం అంత మంచిది కాదు. కలలో చేపలు కానీ చేపపిల్లలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని తెలుసుకోవాలి. అదే మాంసం తింటున్నట్లు కలగంటే మీకు గాయాలు అవుతాయని అర్థం చేసుకోవాలి. కలలో కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి. అలాగే కలలో పెళ్లి కూతురును ముద్దాడుతున్నట్లు కనిపించినా మీకున్న సమస్యలు పోతాయని తెలుసుకోవాలి. కలలో దెబ్బలు తింటున్నట్లు కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారని అర్థం. అదే గాల్లో తేలినట్లు కనిపిస్తే ప్రయాణం చేస్తారని సంకేతం. మీకు కలలో పాము కనిపిస్తే లేదా అదే పాము కాటు వేసినట్లు కల వస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయని తెలుసుకోవాలి. కలలో ఒంటె కనిపిస్తే మీకు రాజభయం ఉంటుందని అర్థం. కలలో పెద్దలు మిమ్మల్ని దీవిస్తున్నట్లు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి. అలాగే మీరు కలలో పాలు తాగుతున్నట్లు కనిపించినా మీకు ఇదే ఫలితం వస్తుంది. అదే కలలో నీరు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి. కలలో కుక్క మిమ్మల్ని కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట. అదే ఎగురుతున్న పక్షిని చూస్తే సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. నెమలి కనిపిస్తే మీకు దుఃఖం కలుగుతుందని నమ్మకం. మీకు పెళ్లి అయినట్లు కలవస్తే మీకు రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయని, కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని, కలలో అద్దం కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారని, రైలు ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి. ఇక కాలు జారి పడినట్లు కలవస్తే మీకు అష్టకష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. కలలో ఆవు దొరికినట్లు వస్తే భూలాభం ఉంటుంది. ఒకవేళ గుర్రం మీద నుంచి కింద పడినట్లు కలవస్తే పదవీ త్యాగం చేయాల్సి వస్తుందట. గుర్రం ఎక్కినట్లు కలవస్తే మీకు పదోన్నతి కలుగుతుందని, మీరు చనిపోయినట్లు మీకు కలవస్తే మీకున్న సమస్యలు పోతాయి అని స్వప్న శాస్త్రం చెబుతుంది. సముద్రం వికసిస్తున్న పూలు యువతితో కలవడం లేదా చూడడం, ప్రసాదం లభించినట్లు, ఆశీర్వాదం తీసుకున్నట్లు, పుస్తకం చదువుతున్నట్లు, పాము కరిచినట్లు, ఆలయాన్ని చూసినట్లు, నగలు దొరికినట్లు, ఏనుగుపై స్వారీ చేసినట్లు, పండు తిన్నట్లు, శరీరంపై పేడ పూసినట్లు కలలు వస్తే ధనలాభం కలుగుతుంది. కలలో రక్తం కనపడినా, స్తనపానం చేసినట్లు కనవచ్చిన, నూనె తాగినట్లు కలవచ్చిన, స్వీట్లు తిన్నట్లు, వివాహం అయినట్లు కలలు వచ్చిన, కలలో పోలీసులను చూసినా, గుండు చేయించుకున్నట్లు కలవచ్చిన వారు మరణవార్త వింటారు. అలాగే పెళ్ళైన వారికి తమ జీవిత భాగస్వామి వెంట్రుకలు తెల్లబడినట్లు కలలో కనిపిస్తే వారు విడాకులు తీసుకుంటారు లేదా వారి బంధం బలహీనం కావడం జరుగుతోంది. స్వప్నశాస్త్రం ప్రకారం ఇలాంటి కలలు వస్తే అశుభంగా చెప్పబడింది. కలలో కుక్క తమను చూచి మొరిగినట్లు, నక్క కోతి కనిపించిన, పక్షి గుడ్లను పగలగొట్టినట్లు, తడిసి ఉన్న గోడపై నడిచినట్లు, పిల్లిని చంపినట్లు, జంతువులు కరిచినట్లు, తేనెటీగలు కుట్టినట్లు, ఎగురుతున్నట్లు, గాడిదపైకి ఎక్కినట్లు, మృతులను చూసినట్లు, గుడ్లగూబలు అరిచినట్లు, చెట్టు ఎక్కి అన్నం తిన్నట్టు కలలు వస్తే నిజ జీవితంలో మంచి జరగదు. కలలో బొడ్డు తప్ప ఇతర శరీరావయాలలో గడ్డి చెట్లు మొలవడం, నెత్తిమీద పెట్టుకున్న కంచు పాత్రలు పగిలిపోవటం, క్షవరం చేయించుకున్నట్లు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె బురద పూసుకోవటం, పైనుంచి కింద పడటం లాంటివి మంచిది కాదు.
అంతేకాదు సర్పాలను చంపటం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలను, సూకరం, కుక్క, గాడిద, ఒంటె కనిపించడం, జంతువులపై ఎక్కినట్టుగా ఉండటం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినటం, తైలాన్ని తాగటం, మాతృగర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కటం, ఇంద్రధనస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది. ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవటం, అంతరిక్షంలోనూ భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా బ్రాహ్మణ రాజ గురువులకు కోపం వచ్చినట్లు కల రావటం నష్టానికి సంకేతం. పరిచయం లేని స్త్రీతో వెళుతున్నట్లు, దిగంబరంగా ఉన్నట్లు, ఆవు పేడతో ఇల్లు అలికినట్లు, పిల్లలు మరణించినట్లు, సూర్యాస్తమయం, మబ్బుల వెనకనున్న సూర్యుడు, సూర్యకిరణాలు తమ పక్క మీద పడినట్లు, ఎర్రని పూలు, గాడిదలు నడుపుతున్న బండి ఎక్కినట్లు, ఊబిలో కూరుకుపోయినట్లు, ప్రత్తి చెట్లు, పూలు పూయని చెట్లు, చుట్టూ గ్రద్దలు ఎగురుతున్నట్లు, ముఖముపై పక్షులు పొడిచినట్లు, బంగారం లేదా వెండి ముద్దలు, పంది, నక్క, పులి, గాడిద, దయ్యములు మొదలగు వాటిపై ఎక్కి వెళుతున్నట్లు, క్రింద పడిన ఆకులు, వక్కలను ఏరుకున్నట్లు, గడ్డము, మీసం గొరిగించుకున్నట్లు, నారింజ, దబ్బ, నిమ్మ, పనసకాయలు తినినట్లు స్వప్నాలు రావడం మంచిది కాదు. ఈ నియమాలు తప్పకుండా పాటిస్తే ఇలాంటి చెడు కలలు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా మీరు నిద్రించే దిశ, మీ బెడ్రూమ్లో ఉండే వస్తువులు, అలాగే మీ రోజువారీలో జరిగిన పలు పరిస్థితుల కారణంగా కూడా పలు రకాల చెడు కలలు వస్తాయి. మరి ఎలా పడుకుంటే చెడు కలలు రాకుండా ఉంటాయి అంటే, మీరు పడుకునే ముందు కర్పూరాన్ని మీ మంచం దగ్గర పెట్టండి. ఇది పీడ కలలను రానివ్వకుండా చేస్తుంది. పడక గదిని కనీసం వారానికి ఒకసారైనా శుభ్రం చేస్తూ ఉండాలి. నీటిలో చిటికెడు ఉప్పు వేసి ఆపై బెడ్రూమ్ని తుడిస్తే ఆ గదిలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి చెడు కలలు రాకుండా చేస్తుంది. బెడ్రూమ్లో ఉండే కర్టెన్ల రంగు బట్టి కూడా మీ కలలపై ప్రభావాన్ని చూపుతుంది. ఇలాంటి చెడు కలలు వచ్చేవారు లేత నీలం రంగు కర్టెన్లు, బెడ్షీట్స్ వాడితే మంచిది. అలాగే చెడు కలలను నివారించడానికి మంచం దగ్గర రాగి పాత్రను ఉంచాలి. చిన్న పిల్లలు కూడా నిద్రలో ఏడుస్తూ ఉంటే వారి మెడలో రాగితో కూడిన గొలుసు వేయాలి. రాగి నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. మీరు నిద్రించే దిశ కూడా మీ కలలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మీకు చెడు కలలు వస్తుంటే ఉత్తరం లేదా తూర్పు దిశలో పడుకోవాలి. ఇది మీ శరీరానికి మంచి శక్తిని అందిస్తుంది. చెడు కలలు రాకుండా ఉండడానికి ఈ పరిహారం చేస్తే ఎటువంటి చెడు కలలు రాకుండా ఉంటుంది. నిద్రపోవడానికి ముందు ఒక శుభ్రమైన గుడ్డలో పసుపు బియ్యాన్ని నింపి ముడివేయాలి. ఈ ముడిని మీరు పడుకునే దిండుకుండా ఉంచాలి. ఇలా చేయడం వల్ల చెడు కలల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.